2తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ తన నెక్స్ట్ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తీయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం పెద్ద హిట్ కావడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ ప్రస్తుతం సానా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఇందులో తనకి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. RRR వంటి గ్లోబల్ హిట్ అందుకున్న తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలతో డీలా పడిపోయిన చరణ్ పెద్ది మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. పెద్ది తర్వాత సుకుమార్ తో మూవీ మొదలు కానుంది. దీంతో ఈ మూవీ కథ కోసం సుకుమార్ ఇటీవలే తన టీంతో కలిసి బ్యాంకాక్ కి వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలోనే స్టోరీపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథని త్వరలోనే చరణ్ కి వినిపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రంగస్థలం కంటే విభిన్నమైన కథని ఆయన రెడీ చేసినట్లు తెలుస్తోంది. తొలి నుంచి లవ్, యూత్ సినిమాలు తీసిన పుష్ప 2తో తన పందా మార్చారు. ఇక పుష్ప 2తో ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ గా అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే చరణ్ తో ఆయన ఓ చక్కటి ప్రేమ కథ తీయాలని సుకుమార్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చరణ్ రేంజ్ మారిపోవడంతో ఆయనకు లవ్ స్టోరీ సెట్ కాదని నిర్ణయం మార్చుకున్నారు. ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా యాక్షన్ డ్రామాని సిద్ధం చేస్తున్నారట. రామ్ చరణ్ కథ విని ఓకే చెప్పగానే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు పెద్దితో బిజీగా ఉన్న రామ్ చరణ్ వరుస సినిమాలను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది షూటింగ్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. అక్కడ 1000 మంది డాన్సర్లతో చరణ్ పై సాంగ్ తీస్తున్నారు బుచ్చిబాబు. తాజాగా అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణించడంతో రామ్ చరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చారు. అమ్మమ్మకు నివాళులు అర్పించి పాడమోశారు. వెంటనే మైసూర్ వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ది మూవీ వచ్చే సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.